శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండను 41 చాప్టర్. ఇక్కడ దేవతల ద్వారా ఆ పరమేశ్వరుడు స్తుతించబడుట గురించి చెప్పబడి ఉంది. విష్ణువాధాయ ఊచుహు దేవదేవ మహాదేవ లౌకికాచార కృత్ప్రభు బ్రహ్మ త్వామీశ్వరం శంభుం జానీమః కృపయా తవ. విష్ణువాది సకల దేవతలు కూడా పరమేశ్వరుడు, ఎందుకంటే ఏదైతే జరిగిందో సకలానికి మూలమైన వాడు. అందుకని ఆ పరమాత్మని ఎప్పుడు శాంతపరచాలి, ఎందుకంటే యజ్ఞం ఆగిపోయింది. అలాగే ఆ యజ్ఞం ఏదైతే చేస్తున్న దక్షుడు కూడా ఆ శిరస్సు అన్నది ఖండించవేయబడింది. అందుకని నువ్వు తప్పితే ఇంకో దిక్కే లేదని అందరూ కలిసి ఆయన్ని స్తుతిస్తున్నారు. ఓ దేవదేవ మహాదేవ, లోకాచారాన్ని ప్రదర్శిస్తున్న వాడివి అంటే నిజంగా ఒక ఆకారం తీసుకోవాల్సిన అవసరం లేని పరమాత్మ లీలా విశారదుడు కాబట్టి మళ్ళీ కొన్ని లీలలు చేస్తూ ఒక రూపాన్ని తీసుకుంటూ ఒక భావనకి లోనైనట్టు, కొన్ని ఆచరిస్తున్నట్టు, కొన్ని ఏమీ సంబంధం లేనట్టుగా ఉంటున్నట్టు కనిపిస్తాడు. అందుకే ఈ లోకాచారాన్ని ప్రదర్శిస్తున్నావు ప్రభు, మీ కృప మా మీద ప్రసరింప చెయ్యండి. అందరికీ ఈశ్వరుడు నువ్వు, అందరికీ పరమంగా ఉన్నవాడివి నువ్వు అని మేము నిన్నే వేడుకుంటున్నాము అని. కిం మోహయసి నస్తాత మాయయా పరయా తవ దుర్జ్ఞేయయా సదా పుంసాం మోహిన్యా పరమేశ్వర. ఓ పరమేశ్వర, సకలానికి మూలమైన వాడివి, సంసారం ఏదైతే ఉందో సంపూర్ణంగా మోహింపచేస్తున్నావు. అంటే మాయా మోహంలో కూడా అందరినీ పడేలాగా చేస్తున్నావు. దీన్ని దాటటం, ఈ మాయని దాటటం అన్నది అంత సులభం కాదు. అందుకని మేం కూడా మోహింపబడుతున్నాము. అందుకని అంటే మాయా మోహాన్నే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు. ఇదే మనకి విష్ణువుని చెప్పినా చెప్తారు, మాయామోహం తన ఆధీనంలో ఉంది, వాటికి లోబడి. ఇక్కడ మళ్ళీ లీలలుగా చెప్పేది ఏంటంటే ఉన్నవాడు ఒక్కడే అయిన పరమాత్మ అయినప్పటికీ కూడా మళ్ళీ 3 రూపాలు తీసుకున్నట్టుగా, మూడుగా వేరువేరుగా అవుతున్నట్టుగా, మళ్ళీ దీనికి దానికి ఏదో ఎక్కడ వైరం కనపడుతున్నట్టుగా ఇవన్నీ లీలలు. అంతర్లీనంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా మళ్ళీ ఆ భావన రానివ్వకుండా చూసుకోవాలి. అంటే మాయామోహం నీ ఆధీనంలో నుండు, నువ్వు వాటి ఆధీనంలోకి వెళ్ళవు. కాకపోతే మళ్ళీ లీలగా ఒక అవతారం తీసుకున్నట్టుగా అది మోహింపబడినట్టుగా కూడా మళ్ళీ లీల చేస్తూ ఉంటాడు. అందుకే మాయని దాటటం అంత సులభం కాదు ఎవ్వరికి. అయితే మమ్మల్ని ఎందుకు మోహింప చేస్తున్నావు నాయనా నువ్వు అని. ప్రకృతిః పురుషస్యాపి జగతో యోనిబీజయోః పరబ్రహ్మ పరస్త్వం చ మనోవాచామగోచరః. ఈ సంసారమన్న యోనిలో బీజరూపం, అంటే బీజరూపంలో మళ్ళీ ప్రాకృతి పురుషుల్లాగా ఉన్నది నువ్వు, మళ్ళీ దానికి పరమంగా ఉన్నది కూడా నువ్వు. అంటే ఇది నువ్వు అది నువ్వు, తానే రెండుగా తానే అన్నీ అవుతూ మళ్ళీ అన్నిటికీ పరమంగా ఉంటున్నవాడు నువ్వే పరబ్రహ్మవి. అందుకే అటు మనస్సుకి కానీ అటు వాక్కుకి కానీ దేనికి కూడా అందని వాడివి. త్వమేవ విశ్వం సృజసి పశ్యత్సి నిజతంత్రతః స్వరూపం శివశక్తిం హి క్రీడాన్ నుర్నా పటోయత. నువ్వు ఇచ్ఛానుసారంగా ఈ సంసారాన్ని జగత్తుని సృష్టిస్తున్నావు సంకల్ప మాత్రం చేత. మళ్ళీ సృష్టించటమే కాకుండా పోషిస్తున్నవాడివి నువ్వు, అంటే దీన్ని ధరిస్తున్నవాడివి నువ్వు, మళ్ళీ ఇక్కడ అన్నిటినీ లయం చేస్తున్నవాడివి కూడా నువ్వే. అంటే నీ నుంచి ఉద్భవిస్తున్నాయి, నీ ద్వారా నీలోనే పోషింపబడుతున్నాయి, మళ్ళీ నీలోనే లయమైపోతున్నాయి. అందుకే మళ్ళీ అన్నిటినీ నీలో పెట్టేస్తున్నావు. మళ్ళీ నువ్వు ఇదంతా కూడా నీ శక్తి ద్వారానే జరుగుతుంది. ఇలా అనేక లీలలు చేస్తూ ఉన్నావు నువ్వు. క్రీడలాగా ఉంది నీకు ఇది. జగన్నాటకం సూత్రధారులుగా మనం కనిపిస్తాం కానీ, పాత్రధారులుగా మనం కనిపిస్తాం కానీ, మూలమైన వాడు పరమాత్మ, ఆడించేవాడు. త్వమేవ క్రతుమీశాన ససర్జిత దయాపరః దక్షిణ సూత్రేణ విభు సదా క్షయ్యాభిపత్తయే. ఓ ఈశ్వర, ఓ విధాత, నీ దయ కారణంగానే వేదాలంటే ఇక్కడ వేదాల్ని రక్షిస్తున్నవాడు వేద రూపంలో చెప్పబడేది నీ గురించే. అందుకుని వేదత్రయంగా ఉన్నదాన్ని రక్షించటానికి అంటే మళ్ళీ ఆ కృప అన్నది అంతలాగా అన్నిటి మీద ప్రసరింపచేస్తున్నావు. మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ
ఒక యజ్ఞం జరుగుతుంది అంటే, యజ్ఞం గురించి చెప్పిన అటు భగవద్గీతలో చెప్పిన, ఎక్కడ చెప్పినా ఏం చెప్పారు? అక్షర రూపం పరమాత్మ, మంత్రం పరమాత్మ, ఆ వస్తువు పరమాత్మ, చేసే క్రతువు పరమాత్మ. అక్కడ మళ్ళీ ఎవరైతే కూర్చొని చేస్తున్నారో అది కూడా అందుకే సర్వము యజ్ఞమయము. యజ్ఞమయానికి కావాల్సినవన్నీ ఆ సమకూర్చటానికి మూలమైన వాడు పరమాత్మ. అక్కడ ఆచరింపజేసే ఒక క్రతువు పరమాత్మ, ఆ మంత్రం పరమాత్మ, సర్వము ఆ పదార్థం పరమాత్మ. ఆయన కానిది, ఆయన లేనిది ఏదీ లేదు. అంటే ఇక్కడ మళ్ళీ నీవు చేస్తున్న లీలలో భాగంగా మళ్ళీ ఇక్కడ సూత్ర రూపంలో, దక్ష రూపంలో కూడా ఆ యజ్ఞాన్ని రచించిన వాడివి నువ్వు. त्वयेव लोके अवसीताः सेतवो यानधृतव्रताः शुद्धाना श्रద్ధ దదతి విప్రా వేద మార్గ విచక్షణాః. అంటే ఈ సంసారంలో ఒక వేదికమైన మార్గాన్ని స్థాపింపచేసిన వాడివి నువ్వు. దాన్ని మళ్ళీ ఆచరించే విధానంగా ఆచరింపచేసే జ్ఞానాన్ని ఇచ్చిన వాడివి నువ్వు. అందుకే ఈ వేద మార్గ పారాయణలో ఆ దృఢ వ్రతాన్ని ఆచరించటానికి మళ్ళీ దానికి బ్రాహ్మణంలో ఆ శ్రద్ధ రూపంలో కూడా ఇచ్చిన వాడివి, అందచేసిన వాడివి నువ్వు. కర్తుస్త్వం మంగళానాం హి స్వాపరం తు సుఖీ విభో అమంగళానాం చాహితం మిశ్రం వాత విప్రార్యయం. అందుకే ఓ విధాత, అంటే సకల మంగళాలకి కారణం నువ్వు. పరమాత్మ పూర్ణంగా ఉన్నాడు అంటే అక్కడ ఏమున్నాయి అంటే మంగళకరమైన ఉన్నాయి, కళ్యాణదాయకమైనవే ఉన్నాయి. సచ్చిత్ ఆనంద స్వరూపం, అక్కడ మాలిన్యాలు లేవు. కాకపోతే అక్కడి నుంచి వచ్చిన వాడే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నాకు ఉన్న వికారాల కారణంగా, ఎందుకంటే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్నాను, వికారాలు నాలో ఉన్నాయి, పరమాత్మకి లేవు. పరమాత్మ మంగళాలకి మూలమైన వాడు. అందుకే ఇక్కడ పరమ సుఖాలు అందరికీ కూడా ప్రసాదిస్తున్న వాడివి నువ్వు. ఇక్కడ అమంగళుడికి, మంగళుడికి కూడా ఇచ్చేవాడివి. ఇంత పరమ మంగళ స్వరూపమైన నువ్వు అందరికీ కూడా హితకరంగా చేస్తున్నావు. పైగా అవన్నీ మిశ్రితంగా. అంటే కొన్ని ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు. నువ్వు చేసింది నీకు లభిస్తుంది. ఇచ్చేవాడు ఎప్పుడు శ్రేష్టమైనవి ఇస్తున్నాడు. నా దృష్టి లోపం ఉంది, అలాగే నా గుణలోపం ఉంది, బుద్ధి లోపం, అన్ని లోపాలు ఇక్కడ నాలో ఉన్నాయి. అందుకే ఇక్కడ అందరికీ కూడా మంగళాలే ప్రసాదంగా ఇస్తున్నావు నువ్వు. కాకపోతే మళ్ళీ ఈ బుద్ధి వక్రత కొద్దీ కొంతమంది చెయ్యరానివి చేస్తూ ఉంటాము. దాని పరిణామం మళ్ళీ మనమే అనుభవించాలి. నేను చేసిందే నాకొస్తుంది, నేను చెయ్యంది నాకు ఎప్పటికీ రాదు. కానీ అప్పటికీ కూడా ఆ కృప అన్నది ఎల్లవేళలా అంతలాగా పూర్ణంగా ప్రసరింపచేస్తున్నాడు కాబట్టి, ఆ మంగళాన్ని కూడా నాలో ఉన్న అజ్ఞాన కారణంగా నేను చేసిన వాటికి మూలమైనప్పటికి కూడా అవి కూడా మళ్ళీ కృపతో తొలగిస్తున్నాడు. అందుకే హితకరులకి అహితకారంగా చేసిన వాళ్ళకు కూడా ఆ ఫలితాల రూపంలో ఎందుకొస్తున్నాయి అంటే లోపం నీలో ఉంది. అట్టిపండు చేతికిచ్చినప్పటికీ కూడా తొక్క చేతిలో పట్టుకుని పండును పాడేసుకునే అంత జ్ఞానంతో ఉన్నాం మనం. అజ్ఞానం అన్న అంధకారం అని కూడా అర్థగాని స్థితిలో. సర్వకర్మ ఫలానాం హి సదా ధాత త్వమేవ హి సర్వైః ప్రోక్తాః పశ్యవస్తత్ పతిస్త్వం శృతిశ్రుతాః. అందుకే ఓ ప్రభు, ఈ సదా అందరికీ ఎప్పుడు కర్మ ఒకటి చేస్తున్నావు. ఆ బుద్ధి నీకు ఇప్పుడు దాకా మంచే చెయ్యాలన్న తలంపులతో ఉండి అవే వింటున్నావు, అవే చేస్తున్నావు. కానీ ఎక్కడో ఏదో ఒక వాసన, మళ్ళీ పూర్వజన్మల యొక్క కర్మ వాసనలు ఇవన్నీ కూడా ఉంటాయి. దాని కారణంగా ఒక్క క్షణం ఇంత మంచి చేసింది నా చేతులారా నేనే చెడగొట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ మళ్ళీ మన కర్మలే కారణము. ఏదన్నా సరే. అందుకే ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ ఇవన్నీ చెప్తూ ఉంటారు. చేసింది ఎలాగో నేను మార్చలేను, చేసేది మార్చుకుంటే మళ్ళీ నా ఫలితం మారుతుందన్న జ్ఞానం అన్నా ఉండాలి. అందుకే ఇక్కడ సకల కర్మలకి ఫలరూపంగా ప్రసాదిస్తున్న వాడివి నువ్వు. చేసింది చేసినట్టుగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఏదైతే అది. ఎంత చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏది చేస్తున్నావు. ఈ జగత్తు, ఈ సంసారం ఉన్న సకల ప్రాణులకి, పశువులకి అన్నిటికీ కూడా పాశాలు తొలగించగలిగిన వాడివి. ఆ పాశాలు తొలగించుకోవాలన్న బుద్ధి పుట్టినవాడు పట్టుకోవాల్సిన పాదాలు పట్టుకోగలిగితేనే పోతాయి. అందుకే అందరినీ రక్షిస్తున్న వాడివి నువ్వే. అందుకే నిన్ను పశుపతి అన్నారు అని వేదాల్లో కూడా అదే చెప్పబడి ఉంది. పృథుగ్ధేయ కర్మ దృశో అంతుర్ధాశ్చ దురాశయా విదుధంతి పరాన్మూఢా దురుక్తే మత్సారాన్వితాః.
ఇక్కడ అంటే బుద్ధి కారణంగా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అందరం అలాగే మానవులైనప్పటికీ కూడా మళ్ళీ గుణానికి ఒక గుణానికి లోబడిపోతున్నాం. ఒక స్వభావానికి లోబడిపోతున్నాం. కొన్ని కొన్ని లక్షణాలు మనలో ఉంటున్నాయి. అందుకే ఇక్కడ బుద్ధి ఉన్న కారణంగా మళ్ళీ కర్మల పట్ల విశ్వాసం ఉన్న కారణంగా మళ్ళీ భేదంగా కనిపిస్తూ అలా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? దురాత్ములు, దుర్బుద్ధులు. అదే బుద్ధయినప్పటికి కూడా దుర్గుణాలు జోడించినప్పుడు దుర్బుద్ధయిపోతుంది. సుగుణాలు ఉన్న కారణంగా సద్బుద్ధవుతుంది. అలాగే పరమాత్మ మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నాకు విశ్వాసం ఉన్నా లేకపోయినా సూర్యుడి కిరణాలే పడుతున్నాయి. అందరికీ పగలు వెలుగులు వస్తున్నాయి. అక్కడ సూర్యుడు లేడు అని నేను అనుకున్నా, అనుకోకపోయినా ఎలా అయితే కిరణాలు పడతానే ఉన్నాయో అలాగే పరమాత్మ మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా మూలమైనది ఒకటి ఉన్నది. ఆ ఉన్న కారణంగానే అందుకే ఇక్కడ కర్మల మీద విశ్వాసం ఉన్నవాడైనా లేకపోతే అది లేదు అని ఉన్నవాళ్ళైనా సరే, ఇలా దురాత్ములైనా ఎవ్వరైనా సరే అందరూ ఉన్నది ఈశ్వరుడొక్క వశములోనే. అందుకని ఇది అర్థం కాని దురాత్ములు, దుర్బుద్ధులు ఏం చేస్తారు అంటే, ఈశ్వర వశంలో ఉన్నప్పటికీ కూడా ఆ మూలం అర్థం కాని కారణంగా కొన్ని కటువైన వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటల ద్వారా కూడా ఇతరులకి బాధించే రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. తేషాం దైవవధానాంభూ భూయాత్మచ్చావధూ విభూ భగవన్ పరమేశాన కృపాం కురు పరబ్రభు. అందుకే ఓ పరమేశ్వర ఇక్కడ దుర్గుణాలని ఇంతకు ముందు చెప్పినట్టుగా, అలాగే ఇప్పుడు జరిగిన యుద్ధం ఏదైతే ఉందో, ఇటు దేవగణములందరూ కలిసి మళ్ళీ ఆ వీరభద్రుడు, ఆ శివగణములతో పోరాటం చేశారు. ఇక్కడ కూడా ఆ యుద్ధం అంటే ఒక దుర్బుద్ధి కారణంగా, ఒకళ్ళు చేసిన కారణంగా ఇప్పుడు కొంతమంది దేవతలు కూడా వధింపబడ్డారు. ఇదంతా కూడా మళ్ళీ మూలం ఎవరు? పరమాత్మ. అంటే మీ వల్లే వీళ్ళు తొలగించబడ్డారు. అందుకే ఓ పరమేశ్వర, ఓ పరప్రభు నీ కృప మా మీద ప్రసరింప చెయ్యి. నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణి పరమాత్మని కపర్దిని మహేశాన జ్యోత్స్నాయ మహతి నమః. ఓ పరమశాంతి స్వరూప రుద్ర, నీకు మేము నమస్కరిస్తున్నాము. అన్నిటికీ పరమంగా ఉన్నవాడి పరమాత్మ. జటాజూటధారి పైగా స్వయం ప్రకాశుడు నువ్వు. సకల ప్రకాశాలకి మూలమైన వాడివి. స్వయంగా ప్రకాశిస్తున్న వాడివి. అందుకే నీకు మేమందరము నమస్కరిస్తున్నాము. త్వం హి విశ్వసృజాం స్రాస్తా ధాతా త్వం ప్రపితామహః త్రిగుణాత్మ నిర్గుణశ్చ ప్రకృతిః పురుషాత్ పరః. ఈ సకల ప్రజాపతుల్నే సృష్టించిన వాడివి నువ్వు, విధాతవి నువ్వు, పితామహుడివి నువ్వు. అలాగే ఇక్కడ ఉన్న ఈ జగత్తంతా కూడా ఎలా ఉంది? త్రిగుణాల రూపంలో. అంటే సృష్టించింది నువ్వు. అందరినీ 3 గుణాల మధ్యలో సృష్టించావు. సాత్విక, రజోగుణం, తమోగుణం అందరిలోనూ ఉంటుంది. అయినప్పటికీ నీ అసలు స్వరూపం నిర్గుణము. ఈ ప్రాకృతి పురుష రూపంలో ఉంటున్నప్పటికీ కూడా మళ్ళీ దానికి పరమంగా ఉంటున్నావు. నమస్తే నీలకంఠాయ వేదసి పరమాత్మని విశ్వాయ విశ్వబీజాయ జగదానంద హేతవి. నీలకంఠుడివి అందుకని గరడాన్ని కంఠంలో పెట్టిన వాడివి, విధాత ఒక విధిని విధించిన వాడివి, అన్నిటినీ ధరిస్తున్న వాడివి, పరమంగా ఉన్నవాడివి, విశ్వానికే మూలమైన వాడివి. విశ్వంలో ఏదైతే బీజం ఏదన్నా సరే ఇప్పుడు గుడ్డు ముందా కోడి ముందా అంటే ఎవరూ చెప్పలేరు. అయితే నిజంగా ఒక మహావృక్షం వచ్చింది అంటే కొన్ని వృక్షం నుంచి విత్తనం వచ్చినా సరే ఆ విత్తనం మళ్ళీ మహావృక్షం అవ్వాలంటే బోల్డు విత్తనాలు వస్తాయి. అన్నీ అయిపోతున్నాయి అంటే లేదు. కొన్నే మొలకలెత్తుతున్నాయి. అందుకే ఇక్కడ విశ్వబీజం కారణం నువ్వు. ఈ జగత్తుని ఆనందదాయకంగా చేస్తున్నవాడివి నువ్వు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. ఓంకారస్త్వం వషట్కారः సర్వారంభా ప్రవర్తకः హంతకారः స్వధాకారో హవ్యకవ్యానుభుక్సధా. ఓ పరమేశ్వర ఓంకార రూపం నువ్వే. ఏదైతే మనకి ప్రణవము అంటారు. అలాగే వషట్కార రూపము నువ్వే. ఆది అన్నవాడివి నువ్వు. అలాగే అంతము నువ్వే. ఇక్కడ మళ్ళీ అన్నిటినీ ధరిస్తున్నవాడివి నువ్వు. ఏవైతే హవ్యకవ్యాలు అంటారు ఇదంతా కూడా నువ్వే. ఇదే మనకి విష్ణు సహస్రనామంలో తీసుకున్నా సరే అందులో మొదటి శ్లోకం సహస్రనామం మొదలయ్యే దగ్గర అదే మొదలవుతుంది. ఏమని? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అంటే విశ్వానికి ఒక ఆకారం అంటే జగత్తు రూపంలో ఉన్నది ఆ పరమేశ్వరుడే. అలాగే విష్ణు అంటే ఇక్కడ మళ్ళీ
హరిహరులు ఒక్కటే అని ఇక్కడ కూడా వషట్కారం నువ్వే అని చెప్తున్నారు. అంటే ఉన్నది పరమాత్మ ఒక్కటే. అంతా వ్యాపించి ఉన్నవాడు. అలాగే యజ్ఞ పురుషుడు అంటేనే వషట్కార. ఏదైతే యజ్ఞానికి ఒక క్రతువు ఉంటుంది. ఒక నియమం ఉంటుంది. కొన్ని కొన్ని ఎలా అయితే ఆ శబ్దాలు ఎప్పుడు ఎలా ఉచ్చరించాలో అది చేసేవాడు పురోహితుడు. అంటే ఒక వషట్ అన్న శబ్దాన్ని వినియోగిస్తూ ఉంటారు యజ్ఞానికి. అంటే అక్కడ ఇచ్చేది పరమాత్మకి, పుచ్చుకునేది పరమాత్మ అన్న భావనతో. అందుకే ఇక్కడ 3 గుణాలు అని చెప్పిన తర్వాత మళ్ళీ విశ్వానికే మూలమైన వాడు. అందుకే ఓంకార రూపం నువ్వే, వషట్కార రూపం నువ్వే. ఆది, అంతం అన్నీ నువ్వే. ఏవైతే హవ్య, కవ్యాల రూపంలో ఇవి జరగటానికి వినియోగించేవి ఏవైతే ఉన్నాయో సర్వము నువ్వే. అందుకే సదా భోక్తవి నువ్వు. కృతః కథం యజ్ఞ భంగస్త్వయా ధర్మపరాయణ బ్రాహ్మణ్యస్త్వం మహాదేవ కథం యజ్ఞహను విభో. ఓ ధర్మపరాయణ, ఈ యజ్ఞ విధ్వంసం ఎందుకు చేశావు? అంటే నిజంగా సర్వానికి మూలమైన వాడు. ఇప్పుడు కొన్ని కొన్ని మనం అజ్ఞానం అన్న అంధకారంలో నేనొక గుణానికి లోబడిపోయి నాకున్న అజ్ఞాన వశమున కొన్ని కొన్ని నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఎలా అయితే కొన్ని మంచి పనులు చేసినప్పుడు క్రెడిట్ నేను తీసేసుకుంటాను. చేసింది నేను. ఏదన్నా జరిగినప్పుడు పరమాత్మ ఇలా చేశాడు అనేస్తాం. అంటే నీకెక్కడ క్రెడిట్ తీసుకోవాలో, తీసుకోకూడదో కూడా క్లారిటీ ఉంటుంది మనకి. అంటే మంచి జరిగితే నా అకౌంట్, చెడు జరిగినప్పుడు ఎప్పుడు పక్కనోడి అకౌంట్‌లోనే ఏసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పేదేంటి అంటే, మంచి జరిగినా, చెడు జరిగినా ఇంతకుముందు కర్మఫలాలు అని. చేసింది చేసినట్టుగా అన్నీ ఇచ్చేస్తా ఉంటాడు అని. పైగా ఇది నువ్వెందుకు చేస్తున్నావు? కొన్ని వాసనలు నేను తొలగించుకోని కారణంగా, కొన్ని అజ్ఞానం అన్న అంధకారంలో నేను ఉన్న కారణంగా, మళ్ళీ ఇది చేసుకుని ఎలా అయితే కర్మను కర్మ ద్వారానే తొలగించుకోగలవు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు. ఆచరించే ప్రయత్నం కూడా నేను చెయ్యని కారణంగా మళ్ళీ అదే అంధకారంలో ఉంటున్నాను. అయితే ఇక్కడ ధర్మం తెలిసిన వాడివి, పైగా అన్నిటికీ మూలమైన వాడివి. యజ్ఞమే నీ స్వరూపమైనప్పుడు ఈ యజ్ఞం విధ్వంసం ఎందుకు చేశావు? ఓ మహాదేవా! రక్షించేవాడివి నువ్వు కదా! అలాంటిది విధాత, పరమేశ్వర, ఈ యజ్ఞ వినాశనం ఎందుకు జరిగింది? అది జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? బ్రాహ్మణానాం గవాం చైవ ధర్మస్య ప్రతిపాలకः శరణ్యోసి సదానంత్యః సర్వేషాం ప్రాణినాం ప్రభూ. అందుకే నువ్వే ఇప్పుడు బ్రాహ్మణ రూపంలో అక్కడ ఉన్నదెవరు అంటే పరమాత్మ అంటారు. అంటే కొన్ని ఉచ్చరించటానికి, కొన్ని చెయ్యటానికి అర్హత, పాత్రత ప్రసాదిస్తున్నవాడు పరమాత్మ. అది లేకపోతే అక్కడ అది క్రతువు జరగదు. అందుకే ఇక్కడ ఎలా అయితే నువ్వు బ్రాహ్మణుని, ఎందుకు ఈ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? ఇక్కడ మళ్ళీ మనం వర్ణానికెళ్ళకూడదు. బ్రాహ్మణ అంటే కూడా మనకి ఇంతకుముందు అర్థం చెప్పారు. అంటే ఎంతసేపు ఆ వేద పారాయణులుగా అయిపోయి, అంటే భగవత్ చింతనతో ఉంటాం, ధర్మాన్ని పట్టుకుని దాన్ని ఆచరిస్తూ ఇతరుల్ని ఆచరింపచేసే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అని పిలవబడతారు. అయితే ఇక్కడ బ్రాహ్మణులు రక్ష చేసేవాడివి నువ్వు. గోవుని, ధర్మాన్ని కూడా రక్షిస్తున్నవాడివి. అలాగే సకల ప్రాణులు కూడా శరణు నిన్నే వేడుకున్నారు. వాళ్ళకి అంతా ఇస్తున్నవాడివి నువ్వు. నమస్తే భగవాన్ రుద్ర భాస్కరామిత తేజసి నమో భవాయ దేవాయ రసాయాం భూమ యాయతే. అయితే ఓ పరమేశ్వర, ఇక్కడ భగవంతుడా, రుద్ర సూర్యుడితో సమానమైన అమిత తేజస్సు కలిగి ఉన్నవాడివి నువ్వు. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. అంటే రసరూపంలో, జల రూపంలో, అలాగే ఈ జగన్మయ స్వరూపంలో సర్వము నువ్వే. ఇప్పుడు నేనంటే నేను ఇలానే ఉంటాను. నేను ఇంకోటి చేయనని నేను చెప్పేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకు మించి నేను చెయ్యలేను. ఇంతకు మించి నాకు అర్థం కాదు. ఇంతకు మించి నేను మారను లేను. అంటే నాకొక లిమిటేషన్ ఉంటుంది. నాకింతే పరిమితి ఉంటుంది. మనమందరం అలాగే వచ్చాం. ఇప్పుడు పుట్టామంటే పలానా టైంకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం. అంతకు మించి నేనేం చేయలేను. కాకపోతే దీని మధ్యలో ఏదైతే జీవితం ఉందో దాన్ని నేను మార్చుకోవచ్చు అవకాశం ఇచ్చాడు. జ్ఞానం అన్నది, బుద్ధి అన్నది ఒకటి ఇచ్చాడు కాబట్టి, తెలియంది తెలుసుకోవటం, మళ్ళీ తెలియంది తెలుసుకునే ప్రయత్నంలో కూడా పూర్తిగా నేను దాని మీద త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. అలాగే నా బుద్ధి దాని మీద కుదురుకోవాలన్నా, అది నేను మళ్ళీ ఆచరించాలన్నా, అది నాకు మళ్ళీ గుర్తుండాలన్నా అన్నీ మళ్ళీ పరమాత్మ యొక్క కృపే. కాకపోతే నాకు విశ్వాసం అన్నది అనన్యంగా ఉంటే నా పాపరాశిని తొలగించుకోవాలన్న బుద్ధితో నేను చెయ్యాలి. అందుకే ఒక మంచిది నీకు లభించినప్పుడు దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేయకుండా మళ్ళీ దాన్ని సద్బుద్ధితో ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆచరణలో పెట్టి మళ్ళీ అందరికీ హితకరంగా ఎప్పుడైతే నువ్వు వ్యవహరిస్తున్నావో అప్పుడు నీకు అసలైన సిద్ధి కలుగుతుంది.
అందుకే అటువంటి నీకు నమస్కారం అని చెప్పి రసరూపంలో, జల రూపంలో, జగన్మయ స్వరూపంలో అన్నీ ఉన్నది నువ్వు. అంటే సర్వానికి ఏదైతే మళ్ళీ విష్ణు సహస్రనామానికైతే భూత భవ్య భవత్ ప్రభువు అంటారు. అంటే అక్కడ సకల భూతాల రూపంలో ఉన్నది నువ్వు. అన్నిటికి మూలమై ఉన్నావు. అటువంటి నీకు మేమందరం కూడా నమస్కరిస్తున్నాము. సర్వాయ క్షితిరూపాయ సదా సురభినో నమః రుద్రాయాగ్నిస్వరూపాయ మహాతేజస్వినే నమః. ఇదే కొంచెం సులభంగా చేసి మళ్ళీ మనకి భగవద్గీతలో కూడా చెప్పారు ఆ పరమాత్మ తత్వాన్ని. సకలానికి తేజస్సిస్తున్న ఆ సూర్యుడిని నేనే. అలాగే ఈ సముద్ర రూపంలో ఏదైతే మహాసముద్రం ఉందో నదులన్నీ వచ్చి చేరేది అక్కడికే అది నేనే. అలాగే అన్నిట్లో బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం నేనే. జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం నేనే. అలాగే సకల సంపదలకి మూలం నేను. అలాగే ఈ దేవతలకు అధికారంగా కలిగి ఉన్న అక్కడ ఇంద్రుడినైనా నేనే అని చెప్పి, మళ్ళీ సకల సంపదకి నిలవైన ఆ కుబేరుణ్ణి నేనే అని చెప్పి, అన్నీ నేనే అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ సర్వము. అలాగే ఏదైతే సుగంధంతో ఈ భూమి యందు ఏ స్వరూపంలో ఉన్నావో అది కూడా నువ్వే. అందుకు అటువంటి నీకు నమస్కరిస్తున్నాం. అలాగే అగ్ని స్వరూపంలో మహా తేజస్విగా ఉన్న ఆ రుద్ర స్వరూపం అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. ఈశాయ వాయవే తుభ్యం సంస్పర్శాయ నమో నమః పశూనాం పతయే తుభ్యం యజమానాయ వేదసి. వాయు రూపంలో ఏదైతే పంచభూతాలు పరమాత్మ అంటుంటా అందుకే ఇక్కడ భూమి అని చెప్పి మళ్ళీ అగ్ని తేజస్సు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాయు రూపంలో ఉన్నాం. అంటే మళ్ళీ దీని తన్మాత్రలు భూమి ఆ పృథ్వీతత్వం ఏంటి తర్వాత మనకి తన్మాత్ర వాసన తెలుస్తుంది. అగ్ని రూపం ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది. అలాగే వాయు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అందుకే ఈశ్వర స్పర్శ రూపంలో ఉన్న నీకు నమస్కారము. అలాగే ఈ పశువులకి మనందరికీ కూడా ఈశ్వరుడు అలాంటి యజమాన రూపంలో ఉన్న విధాత నీకు నమస్కారము. భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః మహాదేవాయ సోమాయ ప్రవృత్తాయ నమస్తుతే. ఆకాశ రూపంలో ఏ వినిపిస్తుంది దాని మాత్రం శబ్దం వినిపిస్తుంది. అలాగే అటువంటి నీకు నమస్కారము. పైగా సోమస్వరూపంలో కర్మ ప్రవృత్తి ఇవన్నీ చేపిస్తున్న మహాదేవ నీకు నమస్కారము. ఉగ్రాయ సూర్యరూపాయ నమస్తే కర్మయోగినే నమస్తే కాలకాలాయ నమస్తే రుద్రమన్యవే. ఉగ్రస్వరూపము సూర్యరూపము అలాగే కర్మయోగివైన నీకు నమస్కారము. అందుకే ఓ రుద్ర అంటే కాలానికే కాలాన్ని నియమించిన వాడివి. పైగా క్రోధ స్వరూపమైన నీకు నమస్కారము. నమః శివాయ భీమాయ శంకరాయ శివాయ తే ఉగ్రేసి సర్వభూతానాం నియంతాం యచ్చివోసినః. ఓ పరమేశ్వర అంటే ఇక్కడ అందరికీ కళ్యాణకరంగా చేస్తున్నవాడివి. ఆ శివశంకర రూపంలో ఉన్న నీకు నమస్కారము. ఉగ్ర రూపం నీదే అంటే సకల ప్రాణుల్ని నియమించిన వాడివి నువ్వు. అందరికీ కళ్యాణదాయకంగా చేస్తున్నవాడివి నువ్వు. అందరికీ చేస్తున్నావు సకల ప్రాణులకి మాకు కూడా చెయ్యి నాయనా అని మళ్ళీ వేడుకుంటున్నారు. మయస్కరాయ విశ్వాయ బ్రహ్మణే అతిర్నాశిని అంబికా పతయే తుభ్యముపాయాః పతయే నమః. అంటే ఇక్కడ సుఖాలు ప్రసాదించేవాడివి విశ్వానికి రూపమైన వాడివి. అలాగే దుఃఖాలు మూలాల నుంచి తొలగించగలిగిన వాడివి నువ్వు. అలాగే అంబిక జగత్తుకే అంబ ఈష్ అమ్మ జగత్ అంబ ఆ తల్లికి పతివి నువ్వు. అలాగే ఉమాపతి పార్వతి పతి అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాము. అంటే ఎప్పుడూ శక్తియుక్తంగానే ఉంటున్నవాడివి. సర్వాయ సర్వరూపాయ పురుషాయ పరమాత్మనే సత్సదార్థాయక్తిహీనాయ మహతః కారణాయ తే జాతాయ బహుదా లోకే ప్రభూతాయ నమో నమః నీలాయ నీలరుద్రాయ కదుద్రాయ ప్రచీతసే. సర్వస్వరూప ఇదే మనకి మళ్ళీ విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది. విష్ణు సహస్రనామంలో ఆ స్తోత్రంలో సర్వ శివస్థానుర్ భూతాధిర్నిధి రవ్యయ అని వస్తుంది. అంటే ఇక్కడ సర్వానికి మూలము సర్వము తెలిసిన వాడివి. అంటే సత్ అసత్ నియమించినట్టుగా ఎలా అయితే మాయా మోహాన్ని కూడా పెట్టాడో కానీ అన్నిటికీ పరమంగా ఉన్నా. అందుకే సర్వకాలాలు యందు సర్వ అవస్థలు యందు సర్వ విషయాలు యందు కూడా అందుకే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలిసినవాడు. పైగా సంహరించగలిగిన వాడివి సర్వ మంగళ స్వరూపం నీవు.
నువ్వే సర్వానికి మూలమైన వాడివి. అన్నీ ఆయన చుట్టూ ఆధారపడి ఉన్న ఈయన మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. సకల జీవులకి మూలమైన వాడంటే ఆదిగా ఉంటున్న వాడివి, వాటికి ఆధారమైన వాడివి అని అందుకే సర్వరూప. అలాగే పురుష రూప, పరమాత్మ, సత్తు, అసత్తు, పైగా అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్న వాడివి. అన్నీ నువ్వే. అందుకే మహాతత్వాలకి కారణమైన వాడివి. ఈ సంసారంలో అనేక రకాలుగా ఉత్పత్తి జరగటానికి కూడా మూలమైన వాడివి. అందుకే ప్రభూత స్వరూపం నువ్వు. నీల స్వరూపము, నీలరుద్ర, అలాగే కద్రుద, ఇవన్నీ కూడా మళ్ళీ అటువంటి ఎన్నో అయినటువంటి నీకు మూలంగా ఉన్నవాడివి, అన్నిటికీ పరమంగా ఉన్నవాడికి నీకు నమస్కరిస్తున్నాము. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలు సతీకాండలో 41 చాప్టర్లో 25 శ్లోక సంపూర్ణం.